ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్స్తో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికలంటే వేలిపై వేసే సిరా చుక్క కాదని, ప్రజాస్వామ్యాన్ని వెలిగించే వేగు చుక్క అని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వేలుపై వేసే ఒక సిరా చుక్క ఇంకు చుక్క కాదు, ప్రజాస్వామ్యాన్ని వెలిగించే ఒక వేగు చుక్క. ఎన్నికలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అద్దం. అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు. కాబట్టి మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు ఎన్నికల విలువ. అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు. ఈరోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి, ఎకానమీ రొటేట్ అవ్వాలి, డబ్బులు ముందుకు వెళ్తూ ఉండాలి, అసెట్స్ వాల్యూస్ పెరగాలి. ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు. మరి గత 5 సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది. మీకు 5 సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు. మళ్ళీ ఈ రోజున 6 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఎంతమంది అనుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకరు ఇద్దరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి. ఈ రోజున మీ అందరికీ నేను తెలియజెప్పేది ఒకటే, 2 అంశాల్లో వ్యక్తిగతంగా నేను అభ్యర్థి అయినా ఈనాడు మంచి ప్రభుత్వానికి ప్రతీక, మంచి ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పే అంశంలో మన మనసులో ఉన్న భావాన్ని ఓటు ద్వారా వ్యక్తీకరించి నన్ను గెలిపించినట్లయితే ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి విఘ్నులైనటువంటి పెద్దల్ని, ఈ యొక్క సమాజాన్ని ఆవాహం పట్టినటువంటి అనుభవజ్ఞుల్ని, పట్టభద్రులు మీ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత. ఎందుకంటే గత పాలన యొక్క వాసనలు ఎక్కడ కూడా కనపడకుండా ఉండాలి అంటే ఈనాడు మన అందరం కూడా విచక్షణతో ఆలోచించి ఈ సమాజాన్ని కాపాడుకునే దిశలో మనవంతు కృషిలో భాగంగా ఈ ఎన్నిక విజయం చేకూర్చాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మీ అందరూ మిగతా ప్రాంతాల్లో, ఎందుకంటే 33 నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ని కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగ యువకులుగా ఉన్నారో, ఈనాడు మనకి నాయకత్వం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క మాట మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని